వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. ఇప్పుడు అందరూ H1B వీసా గురించి, ట్రంప్ గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. అసలు 50 ఏళ్ల క్రితం H1B వీసా అంటేనే ఎవరికి తెలియదు. 100 ఏళ్ల క్రితం అసలు సాఫ్ట్వేరే ఎవరికి తెలియదు. 200 ఏళ్ల క్రితం అసలు అమెరికానే ఎవరికి ఎటుందో తెలియదు. 300 ఏళ్ల క్రితం అసలు అమెరికానే లేదు. అలాంటిది అప్పుడు భారతదేశం ఉంది, ఇప్పుడు భారతదేశం ఉంది, ఇక పైన భారతదేశం ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామం నుంచి నేటి నేపాల్ అల్లర్ల వరకు ఎన్నో సంక్షోభాలు చూసింది భారతదేశం, ఇక పైన చూస్తుంది. గాలులు వస్తుంటాయి, పోతుంటాయి. గాలులకి ధ్వజస్తంభం గుడి గంటలు గనగన మురుగుతూ ఉంటాయి తప్పిస్తే ఆ గాలులు ధ్వజస్తంభాన్ని ఏమీ చేయలేవు. అలాగే అమెరికా, ట్రంప్ లాంటి వాళ్ళు భారతదేశానికి సమస్య కానే కాదు. H1B వీసా సమస్య చివరిది కాదు. విశ్వగురు భారతదేశం ప్రపంచానికి ఒక ధ్వజస్తంభం లాంటిది. జై హింద్.